హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. ఈరోజు అయితే మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేమైతే చిన్న దావత్ అయితే చేసుకుందాం అనుకున్నాం. మరి ఈ దావత్లోకి వెరైటీగా కొత్తగా ఏదైనా చేయాలనిపించింది నాకు. అందుకని నేనైతే జీరా చికెన్ ఫ్రై అయితే ట్రై చేశాను. చాలా చాలా బాగుంది. మరి మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. ఏదో జీరా చికెన్ ఫ్రై అనగానే మీరైతే జీలకర్ర గనిపైన వేసేసి ఫ్రై చేయకండి. మీకైతే నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మరి అది ఎలా చేయాలనేది ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మరి వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ నేనైతే కేజీ చికెన్ తీసుకుని అయితే ఆల్రెడీ ఒక 2 టైమ్స్ అయితే బాగానైతే కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ పైననైతే ఇలానైతే 1 లీటర్ వాటర్ పోసేసేసి బాగానైతే మరగపెట్టండి. మరగపెట్టేసేసి ఇందులోనైతే ఒక ½ టీ స్పూన్ పసుపు అయితే వేసేయండి. అలాగే ఒక ½ టీ స్పూన్ అయితే జీలకర్ర పొడిని వేసేయండి. వేసేసేసి ఒక్క మసలనివ్వండి. చూసారు కదా, వాటర్ అయితే ఇలా మసలగానే మనమైతే ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోనైతే వేసేయండి. చికెన్ వేసిన వెంటనే ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి. కలిపేసేసి వెంటనే తీసేసేసి ఒక జల్లిపిట్లోకి అయితే వేసేయండి. వాటర్ అంతా బాగా ఇంకిపోయే వరకు అయితే వెయిట్ చేయండి. మళ్ళీ స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించేసి ఫ్రైకి సరిపడనైతే ఒక బాండ్ అయితే పెట్టేసేయండి. పెట్టేసేసి ఒక 2 లేక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. ఫ్రై కాబట్టి ఆయిల్ అయితే బాగా వేడి కాగానే నేనైతే అల్లం పేస్ట్ వాడట్లేదు. చిన్న ఉల్లిపాయలను అయితే ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను. మీరు అయితే అల్లం పేస్ట్ కాకుండా అయితే ఈ విధంగానైతే చిన్న ఉల్లిపాయలను అయితే కట్ చేసి వాడుకోండి. అలాగే 2 లేక 3 పచ్చిమిరపకాయలు వేసేయండి. అలాగే ఉల్లిపాయలు కూడా 2 ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే మీ ఇష్టం ఉన్నట్టు సన్నగా కట్ చేసి అయితే వేసేయండి. అలాగే మనమైతే ఇప్పుడైతే వీటిని అయితే బాగానైతే ఫ్రై అయితే చేసేయండి. ఇంతకుముందు ఒక ½ టీ స్పూన్ వేసాం పసుపు, ఇప్పుడు ఒక ½ టీ స్పూన్ వేసేయండి, సరిపోతుంది. పసుపు వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసేయండి. అలాగే 2 రెబ్బల కరివేపాకు వేసేయండి. వేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి. కలిపేసేసి అన్నిటిని బాగా ఫ్రై అయితే చేసేయండి. ఉల్లిపాయలు, మిరపకాయలు, చిన్న ఉల్లిపాయలు ఈ మాత్రం వేస్తే సరిపోతుంది మనకు దూరగా. ఇప్పుడు మనం ముందుగానే తీసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేయండి. వేసేసేసి ఒకసారి బాగానైతే కలిపేసేయండి. ఒకసారి అయితే బాగా చికెన్ అయితే కలిపేసిన తర్వాత చికెన్ ముక్క అనేది ఆయిల్లోనైతే బాగా ఫ్రై అవ్వాలి. మీరైతే ఒక 6-7 నిమిషాలు అయితే ఒక మూత పెట్టేసేసి మధ్యలో మాడిపోకుండా కలుపుకుంటూ చికెన్ ముక్కనైతే బాగానైతే ఆయిల్లోనైతే ఫ్రై అవ్వనివ్వండి. చూసారు కదా, ముక్క అనేది అయితే ఆయిల్లోనైతే ఒక 5-6 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక టీ స్పూను జీలకర్ర పొడి, అలాగే ఒక 3 టీ స్పూన్ల కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేయండి. వేసేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసేయండి. నేనైతే ఇక్కడ మళ్ళీ ఒక 2 పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే వేసేయండి, లేకపోతే లేదు. అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేస్తున్నాను. వేసేసేసి ఒకసారి అలా కలిపేసేసి మూత పెట్టేసేసి మళ్ళీ 2 నిమిషాలు అయితే బాగానైతే మసాలాలు పట్టే వరకు అయితే ఫ్రై అవ్వనివ్వండి. చూసారు కదా, మనమైతే ఉప్పు కారం వేసిన తర్వాత 2 నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ ధనియం పొడి, అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా వేసేసి కలిపేసేయండి. ధనియా పొడి, గరం మసాలా వేసిన తర్వాత ఒక 15 సెకండ్లు 20 సెకండ్లు మనకు అలా మూత పెట్టేసి కవర్ చేసేయండి. చేసిన తర్వాత కొత్తిమీర వేసి దించుకున్నామంటే మనకైతే జీరా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడైతే షూర్గానైతే మనమైతే కొంచెం కొత్తిమీర అయితే వేసేసేసి కలిపేసేద్దాం. మరోసారి కలిపేసేయండి. చూసారు కదా, జీరా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ముక్క అయినా మనకైతే ఎంత సాఫ్ట్గా చాలా చాలా బాగా ఫ్రై అయిపోయింది. మరి ఈసారి మీరు ఎప్పుడైనా నాన్ వెజ్లో ఏదైనా ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగానైతే జీరా చికెన్ ఫ్రై అయితే ట్రై చేయండి. మీకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది. మరి ఈ జీరా చికెన్ ఫ్రై మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చి ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.